నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. దర్శక ధీరుడు రాజమౌళి, హీరో ప్రభాస్ తో పాటు టాలీవుడ్ స్థాయిని పెంచిన సినిమా బాహుబలి దాదాపు 9 ఏళ్ల క్రితం 2 పార్ట్లుగా రిలీజ్ అయింది. దీంతో ఈ ఫ్రాంచైజీ సంగతి అక్కడితో ఆగిపోయిందని అంతా అనుకున్నారు. కానీ దీని నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. ఇప్పుడు మరో బాహుబలిని నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సర్ప్రైజ్ ఇచ్చారు. 2 భాగాలుగా బాహుబలిని రిలీజ్ చేశారు. 3వ పార్ట్ వస్తుందని అంటున్నారు. కానీ దీనిపై ఎవరికీ నమ్మకం లేదు. మరోవైపు ఈ 2 పార్ట్స్ కలిపి ఎపిక్ పేరిట గత ఏడాది థియేటర్లలో రిలీజ్ చేశారు. దీనికి కూడా బాగానే రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు బాహుబలి పేరుతోనే యానిమేషన్ సిరీస్ నిర్మాణంలో ఉంది. దీని ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. ఇప్పుడు బాహుబలి ద టార్చ్ బేరర్ పేరిట ఓ డాక్యుమెంటరీ సిరీస్ రిలీజ్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ లో జూన్ 26 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇదంతా చూస్తున్న పలువురు నెటిజన్లు బాహుబలి నుంచి ఇంకెన్ని దాచి ఉంచుతున్నారు అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలు తీసిన తర్వాత రాజమౌళి RRR చేశాడు, ఆస్కార్ సాధించాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి చేస్తున్నాడు. దీని నుంచి అప్డేట్స్ వస్తాయని అభిమానులు ఎదురు చూస్తుంటే బాహుబలి నుంచి సర్ప్రైజ్లు రావడం చిత్రంగా ఉంది. ఇప్పుడు రాబోయే బాహుబలి ద టార్చ్ బేరర్ లో ఇప్పటిదాకా చూడని మేకింగ్ ఫుటేజ్ తో పాటు ఈ పాన్ ఇండియా మూవీకి చెందిన అరుదైన విశేషాలు ఇందులో చూపించబోతున్నారు. నిడివి తదితర వివరాలు వెల్లడించలేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.